హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది కాన్సెప్ట్ కోచ్ వేర్ లెర్నింగ్ బికమ్స్ అండర్స్టాండింగ్. మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏమంటే రియల్ నెంబర్స్ ఫ్రమ్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ చాప్టర్. అండ్ దీంట్లో ఫస్ట్ పార్ట్లో మనం ఇంట్రడక్షన్ మాట్లాడుకున్నాం, అంటే ఏ థీరమ్స్ ఉన్నాయని చెప్పేసి మాట్లాడుకున్నాం. యూక్లిడ్స్ థీరం అని చెప్పేసి, ఫండమెంటల్ థీరం ఆఫ్ అర్థమెటిక్ అని చెప్పేసి, నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఎల్సిఎంని ఎలా చేస్తామని చెప్పి అయితే మాట్లాడుకున్నాం బై యూజింగ్ ద ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అండ్ ఆల్సో టూ నెంబర్సే ఉంటే వాటికి ప్రొడక్ట్ ఒక ఫార్ములా కూడా మనం అయితే చెప్పడం జరిగింది. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దట్ టూ నెంబర్స్ అని చెప్పి ఒక ఫార్ములా కూడా డిస్కస్ చేసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ మనం ది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, ఇదైతే మనం ఇక్కడ డిస్కస్ చేసుకోతున్నాం. మనం మెయిన్ కాన్సెప్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు ఏమంటే ఇక్కడ ఒక క్వశ్చన్ ఏమంటే, కెన్ ఏ నంబర్ హ్యావ్ టూ డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్? ఒక నంబర్ టూ డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్స్ని ఉంటుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ 12ని తీసుకుంటే దీన్ని ఏం రాస్తామంటే మనం 2 × 2 × 3 అయితే రాస్తాం కదా. సో ఇలా కాకుండా మనం ప్రైమ్ నెంబర్స్లో వేరేగా డివైడ్ చేయగలమా? ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్లో వేరే విధంగా మనం చెప్పగలమా అని చెప్పి అడుగుతున్నాడు. ఎస్ ఆర్ నో. సో తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసి దానికి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. సో ది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే తెలుగులో ఏమంటామంటే అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం అని చెప్పి అంటాం. దీంట్లో ఫస్ట్ డెఫినేషన్ ఏమంటే, ఎనీ కాంపోజిట్ నెంబర్, ఏదైనా ఒక కాంపోజిట్ నెంబర్ని మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ని ఇంటూ చేస్తాం కదా. ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా ఓన్లీ యూనిక్ వే, అంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ వేలో మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఎక్సెప్ట్ ది ఆర్డర్, వన్ అండ్ ఓన్లీ వన్ వే ఎక్సెప్ట్ ది ఆర్డర్ని కన్సిడర్ చేసుకోకుండా ఓన్లీ యూనిక్ వేలోనే మనం ఎనీ కాంపోజిట్ నెంబర్స్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాయొచ్చు అని చెప్తున్నాడు అనమాట. సో మనం ఇప్పుడు ఈ డెఫినేషన్కి ప్రూఫ్ అయితే చూద్దాం. ఒక నెంబర్ తీసుకున్నాం, ఏమంటే అది 3264570 అయితే నెంబర్ తీసుకున్నాం. ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్లో ఏ విధంగా రాస్తాం అనేది చూడండి ఇక్కడ. సో దీన్ని నేను ఏమైనా రాస్తానంటే 2 × 2తో చూస్తున్నా ఫస్ట్, ఎందుకంటే లాస్ట్లో 0 ఉంది కాబట్టి 2తో ఖచ్చితంగా డివైడ్ అవుతుంది అకార్డింగ్ టు ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2. సో 2 1s 2, 1 ఉంటుంది, 2 6s, నెక్స్ట్ 2 3s, 2 2s, 2 2s 4, 1 వస్తుంది, 2 8s 16, 1 ఉంటుంది, 2 5s వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ నేను దీన్ని ఏం రాయొచ్చు అంటే 3తో 3 × 3 5s 15, 1 3 4s 12, 1 3 4s 12, 0 3 9s 27, 1 3 5s 15 ఇలా అయితే రాయొచ్చు. నెక్స్ట్ నేను దీన్ని ఏం రాస్తానంటే 3 × 3 ఒక్కట్ల 2 ఉంటుంది, 3 ఎమ్మలు 24, 3 ఒక్కట్ల 1 ఉంటుంది, 3 ముళ్ళ 9 1 ఉంటుంది, 3 అర్ల 18 1 ఉంటుంది, 3 5ల 15. మళ్ళీ దీన్ని 3 × 3 అర్ల 18, 0 3 నెలల 12 1 ఉంటుంది, 16 అవుతుంది, 3 5ల 15 1 ఉంటుంది, 3 5ల 15 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ దీన్ని నేను ఏం రాస్తానంటే ఈ 60455 అనేది 3తో అయితే డివిజిబుల్ కాదు. నెక్స్ట్ మనం 5తో అయితే చేస్తాం. సో 5 × 5 1s 5, 1 ఉంటుంది, 5 2s 10, నెక్స్ట్ 0 5 9s 45, 5 1s. నెక్స్ట్ దీన్ని మనం ఏం రాయొచ్చు అంటే ఇక్కడ 5 × 12091 అయితే వచ్చింది కదా. సో ఈ 12091 తీసుకుంటే ఇది కూడా పోదనమాట, ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్ అనమాట. సో దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే ఇక్కడ ఈ 3264570ని మనం ఏం రాయొచ్చు అంటే 2 × ఇక్కడ 3లు 1 2 3 3 ఉన్నాయి కాబట్టి 3³ × 5⁻1 × 12091 ఈ విధంగా ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయొచ్చు. ఇంకా ఈ వేలో కాకుండా మనం ఏ వేలో కూడా రాయలేమన్నమాట. ప్రైమ్ ఫ్యాక్టర్గా డివైడ్ చేసి ప్రోడక్ట్ రాయలేం. ఒకవేళ ఆర్డర్ ఒకటి చేంజ్ చేయొచ్చు మనం. ఇప్పుడు ఇక్కడ 3³ ఫస్ట్ రాయొచ్చు, 2⁻1ని నెక్స్ట్ రాయొచ్చు, ఇలా రాయొచ్చు అంతే తప్పించి ఖచ్చితంగా ప్రైమ్ ఫ్యాక్టర్ అనేది యూనిక్ ఓలోనే మనం ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ వేలోనే మనం రాయగలం అనమాట. ఓకేనా నెంబర్. సో నాట్ ఓన్లీ దిస్ 3264570 నెంబర్, మనం ఏ నెంబర్నైనా తీసుకోవచ్చు అనమాట. మీరు చిన్న నెంబర్స్ని కూడా తీసుకొని ట్రై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1240 అని తీసుకుంటున్నాం. దీన్ని ఏం రాయొచ్చు 2 × 2 6 2 2 0. మళ్ళీ దీన్ని 2 × 2 3 2 1s 0. మళ్ళీ దీన్ని 2 × 2 1s 2 5s 10, 1 2 5s 10, 155, 6 5 11. దీన్ని మళ్ళీ 5తో 5 3s 5 1s. మళ్ళీ ఈ 31 అనేది మనకి
మనకు తెలుసు ప్రైమ్ నెంబర్ అని చెప్పేసి. సో, ఈ 1, 2, 4, 0ని మనం ఏం రాయొచ్చు 2 క్యూబ్ 2 1, 2, 3 కాబట్టి 2 క్యూబ్ ఇంటూ 5 ఇంటూ 31 ఈ విధంగా అయితే రాయొచ్చనమాట. సో, ఇట్లా ఈ విధంగా మనమైతే రాయొచ్చు. సో, ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్‌లో ఫస్ట్ డెఫినిషన్ ఏందంటే ఏదైనా కాంపోజిట్ నెంబర్‌ని మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్‌లో ఖచ్చితంగా రాయొచ్చు అనేది ట్రూత్ అనమాట. నెక్స్ట్ మనం ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్‌లో సెకండ్ డెఫినిషన్ ఏమంటామంటే లెట్ పి బి ఏ ప్రైమ్ నంబర్ ఇఫ్ పి డివైడ్స్ ఏ స్క్వేర్ దెన్ పి డివైడ్స్ ఏ వేరే పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏదైనా ఒక స్క్వేర్ ఆఫ్ నంబర్‌ని ఒక ప్రైమ్ నంబర్‌తో డివైడ్ చేస్తే ఆ నంబర్‌ని కూడా మనం ఆ ప్రైమ్ నంబర్‌తో డివైడ్ చేయొచ్చు అని చెప్పాడనమాట. దీనికి ప్రూఫ్ చూద్దాం ఒకసారి. ఓకేనా? ప్రూఫ్. దీనికి ప్రూఫ్ తీసుకుంటే ఇక్కడ పి అనేది ప్రైమ్ నెంబర్ అని చెప్పాడు కదా. ఏ ఏ ఏ అనేది ఒక కాంపోజిట్ నెంబర్. మనం ఏం రాయొచ్చు ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ రాయొచ్చు పైన ఫస్ట్ ప్రూఫ్లో. మనం ఇక్కడ ఎలా రాసాం 2 ఇంటూ 5 ఇంటూ 35 అనేది ప్రైమ్ నెంబర్స్లో రాయొచ్చు కదా. సో ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్లో రాయొచ్చు మనం. అంటే P1 P2 P3 అలా అలా Pn వరకు రాయొచ్చు అనమాట. ఏ అనేది కాంపోజిట్ నెంబర్ అయితే. ఓకేనా? ఏ అనేది వన్ ఆఫ్ ది నెంబర్ ఏదో ఒక నెంబర్ అయితే. సో ఏ స్క్వేర్ని మనం ఏం రాస్తామంటే P1 P2 P3 Pn. ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ కదా. సో ఇది ఏ అనుకున్నాం మనం ఇక్కడ. సో ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ. P1 P2 P3 అట్లా Pn అని రాయొచ్చు. సో దీన్ని ఏం రాయొచ్చు అంటే ఏ స్క్వేర్ని మనం ఏం రాయొచ్చు అంటే ఫైనల్గా P1 స్క్వేర్ P2 స్క్వేర్ ఇంటూ P3 స్క్వేర్ ఇంటూ P4 స్క్వేర్ ఇంటూ అట్లా Pn స్క్వేర్గా రాయొచ్చు అనమాట. ఓకేనా? సో మనం ఇలా రాసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి మనకి ఒక నంబర్ మనకి ఇప్పుడు 16 అనేది ఒక నెంబర్ ఉంది. దీనికి మనం 2 ఇంటూ 4 ఇంటూ 2 రాస్తున్నాం. 2 ఇంటూ 4 ఇంటూ 2 2 4 8 8 2 16. బట్ ఈ 16 అనేది 4 స్క్వేర్ కదా. 4 స్క్వేర్ అనేది 16. దీన్ని 2 ఇంటూ 4 ఇంటూ 2తో రాస్తున్నా. సో ఈ 4 స్క్వేర్ని 2తోనూ డివైడ్ చేయొచ్చు. చూడండి 4 స్క్వేర్ అంటే 16 కదా. 2తోనూ డివైడ్ చేయొచ్చు. 2 8 వస్తుంది. 4తో కూడా డివైడ్ చేయొచ్చు. 4 4 ఇక్కడ 2తో కూడా డివైడ్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఈ P1 P2 P3 అనేది ఏదో ఒక P నెంబర్ అనుకుంటే ఈ P నెంబర్ ఖచ్చితంగా ఏ స్క్వేర్ని డివైడ్ చేయొచ్చు అనేది అయితే ఇక్కడ కన్క్లూజన్. ఏం రాయొచ్చు అంటే ఇక్కడ కన్క్లూజన్ ఏ స్క్వేర్ ఖచ్చితంగా Pతో డివైడ్ చేస్తుంది అనేది అయితే రాయొచ్చు. ఓకేనా? ఇప్పుడు అదేవిధంగా మనం ఏని P1 P2 P3 అలా అనుకున్నాం కదా. Pn వరకు. సో ఈ Pnలోనే P అనేది సమ్వేర్ ఏదో ఒక నెంబర్. సో మనకి ఫండమెంటల్ థియరంలో ఫస్ట్ ప్రూఫ్లో మాట్లాడుకున్నట్టు ఇక్కడ ఈ ఏని ఈ ప్రైమ్ నెంబర్స్ ప్రొడక్ట్ చేస్తున్నాయంటే ఇక్కడ 4 స్క్వేర్ తీసేయండి. ఇక్కడ 16 ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2 ఇంటూ 4 ఇంటూ 2 ఏదో ఒక P అయితే ఖచ్చితంగా డివైడ్ చేస్తుంది కదా. సో ఏని P కూడా డివైడ్ చేస్తుంది అని అయితే అర్థం. సో దీనికి ప్రూఫ్ ఏమంటే సో ఈ విధంగా మనం ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్‌లో సెకండ్ డెఫినిషన్ ఈ విధంగా మనమైతే ప్రూఫ్ చేయొచ్చనమాట. సో ఇప్పుడు మనం √2ని ఇర్రేషనల్ నంబర్ అని ప్రూవ్ చేయాలన్నమాట. స్క్వేర్ √2ని ఇర్రేషనల్ నంబర్స్ అంటామని మనం నైన్త్ క్లాస్ మ్యాథమెటిక్స్లో నంబర్ సిస్టంలోనే డిస్కస్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా అక్కడ ఏం చెప్పామంటే √2 = రేషనల్ నంబర్స్ అని మనం 10th క్లాస్లో డిస్కస్ చేద్దామని కూడా చెప్పాను అనమాట. సో ఇప్పుడు మనం √2ని ఇర్రేషనల్ నంబర్ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఈ ప్రూఫ్ మనం ఏ విధంగా చేస్తామంటే దీన్ని ప్రూఫ్ ఆఫ్ కాంట్రాడిక్షన్ అంటాం. ప్రూఫ్ ఆఫ్ కాంట్రాడిక్షన్ అంటే కాంట్రాడిక్షన్ అంటే ఏంటంటే వ్యతిరేకత అని. అంటే ఇప్పుడు √2 అనేది ఇర్రేషనల్ నెంబర్ కదా. మనం ఏమైనా అజ్యూమ్ చేసుకుంటామంటే √2 రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసుకుంటాం. లాస్ట్లో కన్క్లూజన్లో ఏం చెప్తామంటే √2 రేషనల్ నెంబర్ కాలేదు అని ప్రూవ్ చేస్తాం. సో √2 రేషనల్ నెంబర్ కాలేదు అంటే ఏంటని అర్థం √2 ఇర్రేషనల్ నెంబర్ అని. సో ఆ విధంగా మనమైతే దీన్ని ఇప్పుడు ప్రూవ్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమనుకుంటున్నా అంటే √2 రేషనల్ నెంబర్ అనుకుంటున్నా. √2
రేషనల్ నంబర్. రేషనల్ నంబర్ అంటే ఏంటి మనకు తెలుసు. p/q ఫామ్‌లో రాయగలిగే అన్ని నంబర్స్‌ని రేషనల్ నంబర్ అంటాం. సో, √2 p/q అని అనుకుంటున్నా. ఇప్పుడు మనకి స్టాండర్డైజేషన్ ఆఫ్ రేషనల్ నంబర్ అంటే ఏంటో తెలియాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకోటి చెప్తున్నా. స్టాండర్డైజేషన్ ఆఫ్ రేషనల్ నంబర్ అంటే ఏంటంటే p అండ్ q అంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఓన్లీ 1 తప్ప రిమైనింగ్ ఏ కామన్ ఫ్యాక్టర్‌ని కలిగి ఉండకూడదనమాట. ఎక్సెప్ట్ 1 న్యూమరేటర్ అండ్ డినామినేటర్ డు నాట్ హ్యావింగ్ కామన్ ఫ్యాక్టర్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 18/12 తీసుకుంటున్నా. ఈ 18/12ని ఇక్కడ 18కి తీసుకుంటే ఫ్యాక్టర్స్ ఏమో వస్తాయంటే 1 ఉంది. 1 ఇంటూ 18 వస్తది. 2తో 2 9 వస్తది. 3తో 3 6 వస్తది. నెక్స్ట్ 6తో 6 3 9తో 9 2 అండ్ 18తో. సో, 1, 2, 3, 6, 9, 8 ఇవనేవి ఈ 18కి ఇవన్నీ ఫ్యాక్టర్స్ అవుతాయన్నమాట. ఈ 12కి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 1 ఇంటూ 2 అలా అవుతుంది కాబట్టి 2, 2 6 2 6 కాబట్టి నెక్స్ట్ 3 4 కాబట్టి నెక్స్ట్ 4 ఇంటూ 3 కాబట్టి నెక్స్ట్ 6 ఇంటూ 2 కాబట్టి నెక్స్ట్ 12 ఇవన్నీ ఫ్యాక్టర్స్ 12కి. సో, ఇప్పుడు ఇక్కడ 18కి 12కి కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ 1 18కి 12కి కామన్ ఫ్యాక్టర్. 2 కూడా 18కి ఉంది, 12కి ఉంది. 3 ఆల్సో ఉంది. 4 లేదు బట్ 6 కూడా కామన్ ఫ్యాక్టర్ అనమాట 18కి 12కి. సో, ఇక్కడ 1, 2, 3, 6 ఇవన్నీ 12కిను 18కి అంటే న్యూమరేటర్‌కి, డినామినేటర్‌కి కామన్ ఫ్యాక్టర్స్ అనమాట. సో, ఇవి ఈ 18/12 అనేది స్టాండర్డైజేషన్ ఫార్మ్ ఆఫ్ రేషనల్ నంబర్ కాదనమాట. సో, మనం ఎలా మారుస్తాం ఇప్పుడు స్టాండర్డైజేషన్ ఆఫ్ రేషనల్ నంబర్‌కి 18/12ని 6 2 6 3 అంటే 3/2. ఈ 3/2లో 3కి ఫ్యాక్టర్స్ ఏమి 1 1 ఇంటూ 3 కాబట్టి 3 1 3 ఇంటూ 1 కాబట్టి 2 కూడా 1 అండ్ 2 అయితే వస్తాయి. సో, వీటికి కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి ఎక్సెప్ట్ 1 ఇంకేమి కామన్ ఫ్యాక్టర్ లేవు. సో, ఇట్లా ఇప్పుడు 3/2ని మనం స్టాండర్డైజేషన్ ఆఫ్ రేషనల్ నంబర్ అంటాం. అంటే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ రేషనల్ నంబర్ అంటాం. ఇప్పుడు ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 18/12 చేసినా 3/2 చేసినా ఒకటే. సో, 12 సో, 18ని 12తో డివైడ్ చేసినా 3ని 2తో డివైడ్ చేసినా ఒకటే అనమాట. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ఈ p/qకి నేను స్టాండర్డైజేషన్ ఫార్మ్ a/b అనుకుంటున్నా. అంటే ఈ p అండ్ qని 18/12 ఏదో సమ్ రేషనల్ నంబర్ అనుకుంటున్నా. ఈ a/bని ఈ రేషనల్ నంబర్‌కి స్టాండర్డైజేషన్ ఫార్మ్ అని అనుకుంటున్నా అనమాట. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు √2 రేషనల్ నంబర్ a/b రాస్తున్నా. ఎందుకంటే 18/12ని 3/2 రాస్తున్నా. 18/12 3/2 కదా! సో, ఇక్కడ p/q a/b అవుతుంది కాబట్టి. సో, √2 a/b అని అయితే మనం ఇక్కడ రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే మనకి దీని నుంచి మనం ఏం రాయొచ్చు? a √2 ఇంటూ b అయితే రాయొచ్చు. సో, a² √2b హోల్ స్క్వేర్ రాయొచ్చు. సో, √2² అంటే 2, b అంటే b². a² 2b² అని అయితే రాయొచ్చు. ఇప్పుడు ఇంకొకటి అర్థం చేసుకోవాలి ఏమంటే, సో, నేను ఏం రాస్తున్నానంటే 2² 2b² లేకుంటే 2² అనే కాదు వేరేదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ 4² తీసుకుంటున్నా. 4² 2b² తీసుకుంటున్నా. ఇక్కడ 4² అంటే ఏంటి 16. 16 2b². 2b² అంటే b² ఏమవుతుంది 16/12. 16/2 ఈ 2 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఈ సైడ్ పోతే డివైడ్ చేస్తుందనమాట. సో, b² 16/12 అంటే ఇక్కడ 16 అంటే 4² 2b² అంటే ఇక్కడ 2 అనేది 4² అంటే 60ని డివైడ్ చేస్తుంది అని అర్థం. సో, ఇదే ఫార్మ్‌లోనే కదా ఇక్కడున్న a² 2b² అంటే ఇక్కడ ఈ 2 అనేది 4² డివైడ్ చేసినట్టు ఈ 2 అనేది ఖచ్చితంగా a² డివైడ్ చేస్తుంది అని అయితే మనం ఇక్కడ కన్క్లూడ్ చేసుకోవచ్చు. సో, a² షుడ్ లేకుంటే a² కెన్ డివైడ్ బై 2 అని అయితే మనం చెప్పొచ్చనమాట. ఒక పాయింట్. ఇప్పుడు మనం ప్రీవియస్ ఫండమెంటల్ థియరమ్‌లో మాట్లాడినట్టు a²/pని అంటే a²ని p డివైడ్ చేస్తే గనక ఏని కూడా p డివైడ్ చేస్తుందని మనం ఇందాక ఒక ప్రూఫ్ మాట్లాడాం. సో, అదేవిధంగా a²ని 2 డివైడ్ చేస్తే a ఆల్సో ఈ ఏని కూడా డివైడెడ్ బై 2 ఈ 2 అనేది డివైడ్ చేస్తుంది అని మనమైతే చెప్పొచ్చు. a కెన్ బి డివైడెడ్ బై 2 అని అయితే చెప్పొచ్చు. ఇప్పుడు ఇంకో విషయం మాట్లాడతాం. ఇంకో ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నా. అదేమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది 2 డివైడ్ చేస్తుందనుకో ఏని.
ఈ 2 ఏని డివైడ్ చేయాలంటే ఏమై ఉండాలి? 2 అయి ఉండాలి. అప్పుడు 2/2 డివైడ్ చేస్తుంది. 1 వస్తుంది. ఏ 4 అయి ఉండాలి. అప్పుడు 4/2 ఎంతొస్తుంది? 2 వస్తుంది. ఒకవేళ ఏ 6 అయితే 6/2 ఏమొస్తుంది? 3 వస్తుంది. అంటే ఏ అనేది 2, 4, 6, 8 ఇలా అయితే మాత్రమే మనకి డివైడ్ అవుతుందనమాట. సో, ఇక్కడ నాకి ఏ కెన్ బి డివైడెడ్ బై 2 అంటే ఏ అనేది 2 మల్టిపుల్స్‌లోనే ఉండాలి. 2, 4, 6, 8 2 మల్టిపుల్స్‌లోనే ఉండాలి. సో, ఏ ఈజ్ ఈక్వల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సి అనుకుంటున్నా. సి అంటే 2సి ఎందుకు రాసిన? 2 మల్టిపుల్స్‌లోనే ఉండాలి ఏ అనేది. సో, ఏ ఈజ్ ఈక్వల్ టు 2సి అనుకుంటున్నా. ఇదేంది అస్యూమ్. ఇక్కడ ఏ కెన్ బి డివైడెడ్ బై 2. మనకి ఏ అంటే ఏంటో తెలీదు. సో, ఇది 2తో డివైడ్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం ఏని 2సి అని అస్యూమ్ అనుకుంటున్నా. అప్పుడు ఏం రాయొచ్చు ఇక్కడ? ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2సి హోల్ స్క్వేర్ అంటే 4సి స్క్వేర్ అని అయితే రాయొచ్చు. సో, ఇక్కడి నుంచి ఏమొచ్చింది? ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4సి స్క్వేర్ అని అయితే వచ్చింది కదా! ఇది మనకి ఇక్కడ ఏమొచ్చింది? ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పైన చూసుకుంటే ఏ స్క్వేర్ ఏమొచ్చింది? 2b స్క్వేర్ వచ్చింది. సో, దీన్ని నేను ఈక్వేషన్ నంబర్ 1 అనుకుంటున్నా. అండ్ ఆల్సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 2c అనిన తర్వాత ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4c స్క్వేర్ అనుకుంటున్నా. దీన్ని 4c స్క్వేర్ వచ్చింది. దీన్ని ఈక్వేషన్ నంబర్ 2 అనుకుంటున్నా. సో, 1 ఈజ్ ఈక్వల్ టు 2 కదా! ఎందుకంటే ఇక్కడ ఏ స్క్వేరే. పైన ఈక్వేషన్ నంబర్ 1లో కూడా ఇది ఏ స్క్వేరే. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2b స్క్వేర్. ఇక్కడేమో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4c స్క్వేర్. సో, మనం ఏం రాయొచ్చు? 1 ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఏ స్క్వేర్ అంటే ఫస్ట్ ఏంటిది? మనకి 2b స్క్వేర్ కదా! సో, 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ స్క్వేరు సెకండ్ ఈక్వేషన్‌లో 4c స్క్వేర్ అయిందనమాట. సో, ఇక్కడ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4c స్క్వేర్ బై 2. 2 వన్సా 2 టూసా అంటే 2c స్క్వేర్ వచ్చింది. b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2c స్క్వేర్ అయితే వచ్చింది. సో, ఇక్కడ మనం పైన మాట్లాడుకున్నట్టు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2b స్క్వేర్ అయినప్పుడు ఇక్కడ ఈక్వేషన్ నంబర్‌లో 1లో మాట్లాడాం కదా! ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2b స్క్వేర్ అయినప్పుడు ఈ ఏ స్క్వేర్‌ని 2 డివైడ్ చేస్తుంది అని చెప్పాం. ఏ స్క్వేర్‌ని 2 అయితే డివైడ్ చేస్తుంది అని చెప్పామనమాట. ఇక్కడ ఓ ఎగ్జాంపుల్ ఇచ్చి 16 2b స్క్వేర్ అనుకుంటే 16ని 2 డివైడ్ చేస్తుంది కాబట్టి సో, ఏ స్క్వేర్‌ని 2 2 అనేది డివైడ్ చేస్తుందని చెప్పొచ్చు. సో, అదేవిధంగా ఇక్కడ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2c స్క్వేర్ అయితే బీ స్క్వేర్‌ని 2 డివైడ్ చేస్తుంది అని మనం చెప్పొచ్చు. అంతేనా? బీ స్క్వేర్ కెన్ బి డివైడెడ్ బై 2 ఓకేనా? ఇంకా మనకి ఫండమెంటల్స్ థీరమ్ ఆఫ్ అరిథమెటిక్‌లో లెట్ పీ స్క్వేర్‌ని ఏ డివైడ్ చేస్తే పీని కూడా ఏ డివైడ్ చేస్తుందని చెప్పాం కాబట్టి బీ ఆల్సో కెన్ బి డివైడెడ్ బై 2 అనమాట. బీ ఆల్సో కెన్ బి డివైడెడ్ బై 2 ఓకేనా? బీ ఆల్సో కెన్ బి డివైడెడ్ బై 2 ఇక్కడ పైనేముంది? ఏ ఆల్సో కెన్ బి డివైడెడ్ బై 2 వచ్చింది. ఇక్కడ బీ ఆల్సో కెన్ బి డివైడెడ్ బై 2 వచ్చింది. మనం √2ని ఏమనుకున్నాం? a/b అనుకున్నాం కదా! a/b అంటే ఏంటిది? ఇక్కడ స్టాండర్డైజేషన్ ఫార్మ్ అని చెప్పాం. స్టాండర్డైజేషన్ ఫార్మ్ అంటే ఏంటిది? కామన్ ఫ్యాక్టర్స్ 1 తప్ప ఏవి రాకూడదు అని. కానీ ఇక్కడ ఏమన్నాడు? ఏ కెన్ బి డివైడెడ్ బై 2 అంటే ఏకి ఫ్యాక్టర్ 2 కూడా 1 అండ్ 2 కూడా బి కూడా 2 కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అని దాని మీనింగ్. అంతే కదా! బి కెన్ బి డివైడెడ్ బై 2 అంటే బి అనేది 2తో డివైడ్ చేస్తుంది. అంటే ఇప్పుడు బి అనేది 4 అనుకుంటే ఈ 4కి ఫ్యాక్టర్ 2 కదా! ఒకవేళ బి 6 అనుకుంటే 6కి ఫ్యాక్టర్ 2 కదా! 2 మూడుల 6 వస్తుంది కదా! 1, 2, 3 కదా! 6 ఫ్యాక్టరు అంటే 2 అనేది ఫ్యాక్టర్స్ కదా! సో, ఈ ఏకి బికి అదర్ దాన్ 1 2 అనేది కూడా ఇంకో ఫ్యాక్టర్ ఉంది. అంటే ఈ a/b అనేది స్టాండర్డైజేషన్ ఫార్మ్ ఆఫ్ రేషనల్ నంబర్ కాదు. సో, ఇది a/b అనేది స్టాండర్డైజేషన్ ఆఫ్ రేషనల్ నంబర్ అని ఎందుకు అనుకున్నాం? p/q అనేది రేషనల్ నంబర్ కాబట్టి. సో, ఈ a/b అనేది స్టాండర్డైజేషన్ ఫార్మ్ ఆఫ్ p/q కాకుంటే p/q అనేది అసలు రేషనల్ నంబరే కాదు అని మనకి ఇక్కడ తెలిసిపోయింది. సో, √2 ఈజ్ ఈక్వల్ టు p/q అనుకున్నాం ఇప్పుడు. సో, √2 ఈజ్ ఈక్వల్ టు √2 నాట్ ఈక్వల్ టు p/q అని తెలిసిపోయింది. p/q అంటే ఏంటి? రేషనల్ నంబర్ అని తెలుసు. మనం ఆల్రెడీ అజ్యూమ్ చేసుకున్నాం. సో, p/q రేషనల్ నంబర్ కాదు. సో, √2 అనేది రేషనల్ నంబర్ కాకుంటే ఇంకేం నంబరు? ఇర్రేషనల్ నంబర్. రియల్ నంబర్స్‌లో రేషనల్ నంబర్ ఆర్ఎల్స్ ఇర్రేషనల్ నంబర్స్ మాత్రమే ఉంటాయి కదా! సో, √2 ఈజ్ ఈక్వల్ టు ఇర్రేషనల్ నంబర్స్ అని అయితే మనకి తెలిసిపోయింది. ఇక్కడ ఇది అర్థమైతే మీకు నెక్స్ట్ √3 ఎలా చేయాలో తెలుసు. తర్వాత రూట్ యొక్క ప్రాపర్టీస్ అంటే అడిషన్ కానీ, మల్టిప్లికేషన్ √2 + 5, √3 + 6 ఇవన్నీ ఎలా ఇర్రేషనల్ నంబర్స్ అని ప్రూవ్ చేయొచ్చు. ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మీకు అర్థం కాలేదంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్‌కి రిప్లై ఇస్తాను.
ఒకవేళ మీకు అర్థమైందనుకుంటే ఖచ్చితంగా అండర్‌స్టూడ్ అని కామెంట్ చేయండి. అర్థం కాకుంటే ఎక్కడ మీకు ఏ భాగంలో అర్థం కాలేదో చెప్తే ఖచ్చితంగా నేను ప్రతి కామెంట్‌కి రిప్లై ఇస్తాను. కావాలంటే మనం ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి అండ్ ఆల్సో మనకి ఈ 10థ్ క్లాస్ పిల్లలు ఎవరైనా ఉంటే సరే వాళ్ళు ఆ ఎగ్జామ్స్‌కి కూడా మనకి ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ డిస్కస్ చేసుకోవడం కూడా జరుగుతుంది. సో, ఇప్పుడు ఇది క్లియర్ కదా! ఇప్పుడు మనం √3 ఈజ్ ఈక్వల్ టు ఇర్రేషనల్ నంబర్ అని ఎలా ప్రూవ్ చేయొచ్చంటే చెప్తాను చూడండి. √2కి, √3కి ఏం డిఫరెన్స్ ఉంటది? ఎక్కడ మారుతుందనేది ఒకటి చెప్తాను. క్లియర్‌గా వినండి. ఓకేనా? సింపుల్‌గా చెప్పేస్తా ఇది. √2 ఇర్రేషనల్ నంబర్ అని చెప్పాం కదా! ఇప్పుడు √3ని కూడా మనం p/q అనుకుంటున్నాం. దీనికి స్టాండర్డైజేషన్ ఫార్మ్ a/b అనుకుంటున్నా. అప్పుడు ఏమవుతుంది? a √3b అవుతుంది. a √3b అవుతుంది. a స్క్వేర్ √3b హోల్ స్క్వేర్. √3b హోల్ స్క్వేర్ అంటే 9 √3 స్క్వేర్‌ని 3 వస్తది. bకి స్క్వేర్ బి బి బికి స్క్వేర్ ఏస్తే బి స్క్వేర్ వస్తది. ఏ స్క్వేర్ 3b స్క్వేర్. మనం ఇందాక √2 చూసినప్పుడు ఏ స్క్వేర్ 2b స్క్వేర్ అనుకుంటే ఇక్కడ ఏ స్క్వేర్‌ని 2 డివైడ్ చేస్తుంది అని అర్థం. సో, అదేవిధంగా ఇక్కడ ఏ స్క్వేర్ 3b స్క్వేర్ అనుకుంటే ఏ స్క్వేర్‌ని 3 డివైడ్ చేస్తుందని అర్థం. సో, ఏ స్క్వేర్‌ని p డివైడ్ చేస్తే ఏని కూడా p డివైడ్ చేస్తుందని ఒక థీరం వల్ల మనకి ఏ ఆల్సో డివైడెడ్ బై 3 అని తెలుసుకోవచ్చు. సో, ఏ ఆల్సో డివైడెడ్ బై 3 అని తెలుసుకోవచ్చనమాట. ఏ కెన్ బి డివైడెడ్ బై 3 ఒకటొచ్చిందా? సో, ఏ కెన్ బి డివైడెడ్ ఇప్పుడు ఇక్కడ మారుతుంది ఒకటే. ఇందాక మనం ఏ ఈజ్ ఈక్వల్ టు 2c తీసుకున్నాం. ఎందుకంటే ఏ కెన్ బి డివైడెడ్ బై 2 అన్నామంటే ఏ అనేది ఖచ్చితంగా 2 మల్టిపుల్స్‌లో ఉండాలి కాబట్టి. ఇక్కడ ఏ కెన్ బి డివైడెడ్ బై 3 అన్నాం కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 3c తీసుకోవాలి. ఇప్పుడు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3b స్క్వేర్ వచ్చింది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 3c తీసుకున్నాం. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9c స్క్వేర్ వస్తది. ఇది ఈక్వేషన్ నంబర్ 2 అనుకోవాలి. దీన్ని ఈక్వేషన్ నంబర్ 1 అనుకోవాలి. ఇప్పుడు 1 2 చేస్తే 3b స్క్వేర్ 9c స్క్వేర్ వస్తది. ఇప్పుడు ఈ బి స్క్వేర్ ఏమొస్తది దీని నుంచి బి స్క్వేర్ 9c స్క్వేర్ బై 3 వస్తది. 3తో 9ని డివైడ్ చేస్తే 3c స్క్వేర్ వస్తది. సేమ్ మళ్ళీ బి స్క్వేర్ అనేది 3తో డివైడ్ చేస్తుంది. కాబట్టి బి కూడా 3తో డివైడ్ చేస్తుంది. సో, బికి, ఏకి బిని 3 సో, ఇక్కడ ఏమని అర్థమవుతుంది? బిని 3తో డివైడ్ చేస్తున్నాం. ఏని 3తో డివైడ్ చేస్తున్నాం. సో, ఏకి, బికి కామన్ ఫ్యాక్టర్ 3 అనేది ఉంది. సో, a/b అనేది స్టాండర్డైజేషన్ ఫార్మ్ ఆఫ్ రేషనల్ నంబర్ కాదు. సో, p/q అనేది అసలు రేషనల్ నంబరే కాదు అని ఇక్కడ అర్థమైపోయింది. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ √2 + 5 అనేది ఇర్రేషనల్ నంబర్ అని ఎలా ప్రూవ్ చేస్తామంటే సేమ్ √2/5ని మనం p/q అనుకుంటున్నాం. దీనికి స్టాండర్డైజేషన్ ఫార్మ్ a/b అనుకుంటున్నాం. ఇక్కడ ఏం చేస్తామంటే √2 a/b - 5 ఇక్కడ మనకి √2 ఇర్రేషనల్ కదా! సో, కి పక్కన ఇది ఇర్రేషనల్ కాబట్టి ఇది కూడా ఆల్రెడీ ఇర్రేషనల్. ఇక్కడతో ఇక్కడ ఓకే. ఎండ్ చేయొచ్చు. లేదు మనకి ఇంకొంచెం ప్రొలాంగ్ చేయాలనుకుంటే మనం √2కి ఎలా ప్రూవ్ చేసామో అట్లనే ఇప్పుడు a/b - 5 కూడా రేషనల్ నంబర్ కాదు అని ప్రూవ్ చేస్తే ఈ √2ని రేషనల్ నంబర్ కాదని ప్రూవ్ చేసి సో, a/b - 5 కూడా రేషనల్ నంబర్ కాదని అయితే ప్రూవ్ చేయొచ్చనమాట. సో, ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్ అనుకుంటే, ఈ వీడియో అర్థమైందనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. మీ పవన్ కుమార్.